ఏదో యేసుప్రభు బొమ్మ చూసి చాలామంది 2 ఏళ్ళు ఇట్లా పెట్టుకొని ఇట్లా దీనంగా అట్లా పెట్టుకుంటే ఏ డ్యాన్స్ అయినా వేయొచ్చులే ఆయన ముందు అనుకుంటున్నారు. ఏ డ్యాన్స్ అన్నా ఎత్తావా, జాయింట్లు తీసి ఆడ పెడతాడు. ఇక డ్యాన్స్ వేయడానికి కాళ్ళు కూడా ఉండవు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాళ్ళు ఉన్న కాడ నుంచి బిడ్డ నువ్వు బాగా ఎగురుతున్నావు, జాయింట్లు తీస్తాను కానీ తీస్తాడనమాట. అందుకే దేవుని ముందు నకరాలు చేయకూడదు. అవకాశాలు ఇస్తాడు, వినియోగించుకోవాలి. వాటిలో మొట్టమొదటిది మారు మనసు కొరకు అవకాశం ఇస్తాడు. చేసిన పాపాలు ఒప్పుకొని దిద్దుకొని జీవితాన్ని సరి చేసుకోవటానికి ఛాన్సెస్ ఇస్తాడు. అందిపుచ్చుకోవాలి. మీకు చాలాసార్లు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏమంటే కన్న తల్లిని చిత్రవదగా బాధపెట్టే కొడుకు ఒకడు ఒకరోజు తల్లిని వదిలి భార్యను తీసుకొని దూరం వెళ్ళిపోయాడు. వాడు తల్లిని తల్లిలాగా చూడడో, దుర్మార్గుడు అన్నమాట. కొట్టడం అట్టిట్టు కాదు, అమ్మ కష్టార్జితం అంతా తింటాడు, అమ్మని భయంకరంగా కొడతాడు. తేలిక, చనువు, చులకన అమ్మంటే. ఆమెకేమో వాడంటే ప్రేమ. ఆ ప్రేమను బట్టి వాడు ఎంత బాధలు పెట్టిందా తట్టుకుందా పిచ్చి తల్లి. వీడేమో చీటికి మాటికి అమ్మను అమ్మలాగా పెళ్ళం కంటే అన్యాయంగా చూస్తాడన్నమాట. అలాంటి నీచుడు ఓ రోజు బాగా తల్లిని కొట్టి పడేసి భార్యను తీసుకొని దూర ప్రాంతానికి వెళ్ళాడు. 2 సంవత్సరాలు వాడికి ఏమైపోయాడో కూడా తల్లికి తెలియదు. తల్లి బతికుందా సచ్చిందా కూడా పట్టించుకోలే వాడు. ఆ భార్యను తీసుకెళ్ళి హాయిగా కాపురం చేసుకుంటా, ఆ పని ఈ పని చేసుకుంటా బతికేస్తున్నాడు లైఫ్ హ్యాపీగా. అరే నేను అంతసేటు కొట్టి పడేసి వచ్చాను, మా అమ్మ ఉందా సచ్చిందా, మా అమ్మ బతికి ఏమైంది, ఏం పట్టించుకోలే దరిద్రుడు. 2 ఏళ్ల తర్వాత ఓ జబ్బు వచ్చింది వాడికి. ఆ జబ్బు విచిత్రం. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా జబ్బు తగ్గట్లా. రోజు రోజుకి క్షీణించిపోయి, ఎండిపోయి, బక్కచీకిపోయి, శల్యమైపోయి చివరికి చచ్చే స్థితికి వచ్చేసాడు. బెడ్ మీద ఉన్నాడు, మంచం మీద. ఈరోజా ఇంకాసేపా ఇంకో గంటకా అన్నట్టు ఉంది. అందరూ చూడటానికి వస్తున్నారు. ఈ 2 ఏళ్లలో తనకు పరిచయం అయిన వాళ్ళందరూ. వాళ్ళలో ఫ్రెండు అతని దగ్గరికి వస్తే కన్నీళ్లతో అతని దగ్గరికి పిలిచాడు. ఇటు రారా అని పిలిస్తే, ఏందిరా అంటే, నేను బతకదని నాకు తెలుసురా, చచ్చిపోతున్నాను, నాకు ఇక ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది, ఏ క్షణాన నా ప్రాణం పోతుందో నాకు అర్థం కావట్లేదు, కానీ బతకటం మాత్రం లేదురా, చచ్చిపోతాను, కానీ నా ప్రాణం పోయేలోపు ఒక చిన్న పని చేయాలని ఆశ ఉందిరా అన్నాడు ఏడుస్తా. చెప్పురా ఏంటి, నాకు ఒక చిన్న కోరికను తీరుస్తావా అన్నాడు. చెప్పురా తీరుస్తాను, నా అలివైనంత వరకు తీరుస్తానంటే, ఏం కాదురా, నాకు ఒక అమ్మ ఉంది, తల్లి, ప్రేమగల్ల అమ్మ, చాలా మంచి మనిషిరా, నేనే నీచుణ్ణే, ఆమె ప్రేమను ఒక బలహీనతగా తీసుకొని ఆమెని చాలాసార్లు కొట్టాను. ఆమె కడుపు నిండా అన్నం పెట్టలేదు, ఆమె కష్టపడి నా కోసం తీసుకొచ్చింది తిని ఆమెనే కొట్టి ఆమె దగ్గర ధనం లాక్కుని ఎన్నెన్నో యాతనలు చేశాను. 2 ఏళ్ళు అయిపోయింది ఆమెను వదిలేసి వచ్చాను. ఆమె ఎలా ఉందో కూడా నాకు తెలియదు. కానీ ఈ చావు దగ్గరకు వచ్చిన వేళలో నాకు ఒక ఆశ కలుగుతుందిరా. నా తల్లికి చాలా ద్రోహం చేశాను, నా తల్లిని చాలా ఏడిపించాను, చాలా బాధ పెట్టాను, ఇప్పుడు చచ్చేటట్టున్నాను, మా అమ్మ ఫలానా ఊర్లో ఉంటుందిరా, ఒక్క అడుగు ఇబ్బంది అనుకోకుండా వెళ్ళి మా అమ్మకి నా పరిస్థితి చెప్పి ఒక్కసారి, ఆమె దగ్గరికి నేను వెళ్ళే పరిస్థితి లేదురా, ఒక్కసారి నా దగ్గరికి రమ్మను. అమ్మ 2 కాళ్ళు పట్టుకొని మా అమ్మని క్షమాపణ అడిగి చావాలనుందిరా అన్నాడు. నేను చచ్చిపోతాను, అయితే ఒక్కసారి మా అమ్మని, అమ్మా నీకు చాలా దుర్మార్గం చేశానమ్మా, నిన్ను చాలా మార్లు కొట్టాను, చాలా బాధ పెట్టానమ్మా, నన్ను క్షమించమ్మా అని కన్నీళ్లతో మా అమ్మను ఒక్కసారి అడిగి ప్రాణం వదులుతారా? స్నేహితుడా ఒక్క సాయం చేయమన్నాడు. తప్పకుండా రాదు, ఎంత భాగ్యం, నేను వెళ్తానని బయలుదేరి వెళ్ళాడు.
వెళ్ళిన కాడ నుంచి ఇంకా డీలా పడిపోయాడు ఇతను. అతను వెళ్ళి తల్లికి చెప్పాడు. ఎంక్వైరీ చేసి ఆమె అడ్రస్ తీసుకొని ఆమెను కనుక్కునేటప్పటికి పాపం చాలా సమయం అయింది. మొత్తం మీద ఆమెను కలుసుకొని ఆమెకి ఈ మాట చెప్పగానే ఆమె అమ్మో అని అట్లా ఉన్నాడన్న బిడ్డ అని ఏడ్చుకుంటా, తల్లి ప్రేమ, వాడు ఎక్కడున్నా బాగున్నాడు క్షేమంగా ఉన్నాడని వదిలేసింది. కానీ వాడు చావు బ్రతుకుల మధ్య తుది శ్వాసలో ఉన్నాడంటే తల్లి గుండె ఆగలేదు. అయ్యా అయ్యా నా బిడ్డను చూపించయ్యా అని బయలుదేరింది. వెంటనే ఇద్దరు కలిసి బస్సు ఎక్కెళ్ళారు. వాని ఇంటి సమీపంలో బస్సు ఆగింది. అయితే వాని ఇంటి నిండా జనం ఉన్నారు, బయట లోపల ఫుల్గా జనం ఉన్నారు. ఎందుకంటే ఇక చివరి స్టేజ్లో ఉన్నాడు. ఆ గుటక పడని స్థితిలోకి, ఆ కళ్ళు ఆ రెప్పలు కూడా కొట్టే పరిస్థితి ఆగిపోయే కండిషన్లోకి వచ్చేసాడు. చివరి నిమిషంలో ఉన్నాడు. కరెక్ట్గా అప్పుడే బస్సు దిగింది. పరిగెత్తుకుంటా వాళ్ళ అమ్మ వస్తుంది. అక్కడ ఉన్నోళ్ళు అనుకున్నారు ఎవరా వచ్చి ఆమె ఎవరంటే ఆమె వాని తల్లి అని చెప్పాడు తీసుకొచ్చేవాడు. అవునవునా వాళ్ళ అమ్మ వచ్చేది, అయ్యయ్యో అని వీడిని తట్టుతున్నారు. అయ్యా అదిగో నువ్వు అమ్మ అని కలవరించాక అమ్మ వస్తుంది, ఒక్క నిమిషం ఆగయ్యా, అదిగో అమ్మ వచ్చింది వాకిటి దగ్గరకు వచ్చిందని అంటూనే ఉన్నారు. ఆమె వాకిటి దగ్గరకు అట్లా ఎంటర్ అయింది, చచ్చిపోయాడు. జనాలందరి హృదయాల్లో గాయమైపోయింది. దేవుడి మీద కోపం వచ్చింది. చచ్చిపోయినోడి మీద కాదు, వాళ్ళ అమ్మ మీద కాదు, దేవుని మీద కోపం వచ్చింది అక్కడ ఉన్న ప్రజలకి. ఎందుకో తెలుసా? దేవుడు కరుణామయుడు, కనికరం కలిగిన వాడు అంటారు కదా. ఒక్క 2 నిమిషాలు ఛాన్స్ ఇస్తే, ఒక 2 నిమిషాలు అవకాశం ఇస్తే ఆ తల్లిని కళ్ళారా చూసేవాడు, అమ్మా నన్ను క్షమించని అడుక్కునేవాడు, హాయిగా ప్రశాంతంగా సంతోషంగా వెళ్ళిపోయేవాడు కదా. అయ్యో మా అమ్మని క్షమాపణ అడగకుండానే చచ్చిపోతానని బాధతో చచ్చిపోయాడు కదా. ఆ తల్లి కూడా సజీవంగా ఉన్న కొడుకుని కన్నులారా చూసేది కదా. ఎక్కడ దేవునికి కనికరం, ఎక్కడ దేవునికి జాలి అని అందరూ నిట్టీర్పు విడిచి సనగటం మొదలుపెట్టారు. అప్పుడు అక్కడే ఉన్న ఒక దేవుని సంబంధి, వాని జీవితాన్ని ఎరిగినటువంటి ఆ స్నేహితుడు అన్నాడు, ఎందుకు మీరందరూ తలా ఒక మాట సణుగుతున్నారు అంటే, మరి లేకపోతే ఏందయ్యా, దేవుడు అంటే దేవుడు ఎక్కడున్నాడు దేవుడు, చూడు ఎంత హృదయ విదారకంగా ఉందో ఈ సన్నివేశం అని మాట్లాడుతూ అతనితో అంటే, మీరు ఏం అడుగుతున్నారు, ఏంది మీ బాధ ఏందంటే, 2 నిమిషాలు అవకాశం ఇస్తే ఎంత బాగుండు దేవుడు, ఒక్క 2 నిమిషాలు ఛాన్స్ ఇస్తే ఆ తల్లి కొడుకు ఒకరినొకరు చూసుకునే వాళ్ళు, ఆ తర్వాత తీసుకునే ఇబ్బంది ఉండేది కాదు అంటే, అప్పుడు అతను చెప్పాడు, 2 నిమిషాలు అని మీరు అన్నారు, మీకు తెలుసా దేవుడు వానికి 2 సంవత్సరాలు ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడో? 2 సంవత్సరాలు ఇచ్చాడో. వాడు తన జీవితాన్ని దిద్దుకోవడానికి, తల్లిని కలుసుకొని క్షమాపణ అడగడానికి, తల్లి పాదాలు పట్టుకొని కన్నీరు విడవడానికి 2 నిమిషాలు కాదు, 2 సంవత్సరాలు అంతకంటే ఎక్కువే ఇచ్చాడు. దేవుడిచ్చిన సమయంలోనే ఎవడైనా వినియోగించుకోవాలి. దేవుడిచ్చిన సమయాన్ని నిర్లక్ష్యం చేస్తే తర్వాత ఎంత మొత్తుకున్నా దొరకదు. ఆ ఆశీర్వాదము పొందగోరి ఏశావు కన్నీళ్లతో శ్రద్ధగా వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడెను. దేవుని క్షమాపణ అడగటానికి, పాపాలు ఒప్పుకోవడానికి, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మం పొందడానికి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే ఎవ్వరి కోళ్ళు జాగ్రత్త పడాలి. ఏముందిలే అని నిర్లక్ష్యం చేస్తే ఆ అవకాశం పోయిందంటే ఇక వచ్చిద్దో రాదో కూడా తెలియదు. ఎంతమందికి అర్థమైంది? ఎప్పుడు త్రోవ తప్పిన గొర్రెవలే తిరుగులాడుచున్నావా. పాడతారా? త్రోవ తప్పిన గొర్రెవలే తిరుగులాడుచున్నావా. త్రోవ తప్పిన గొర్రెవలే తిరుగులాడుచున్నావా.
తరలిరా మార్గము యేసే, తలుపు వేయబడకముందే. తరలిరా మార్గము యేసే, తలుపు వేయబడకముందే. తలుపు వేయబడకముందే విసరి వెళ్ళి మరలి రాని వాయువలే నుండివా. విసరి వెళ్ళి మరలి రాని వాయువలే నుండివా. మార్గం మరణం విశాల మార్గం మరణం, ఇరుకు మార్గమే జీవం. జీవా మార్గము యేసే, ఇరుకు మార్గము జీవం. జీవా మార్గము యేసే, విసరి వెళ్ళి మరలి రాని వాయువలే నుండివా. తరలిరా మార్గము యేసే, తలుపు వేయబడక ముందే. తలుపు వేయబడిన తర్వాత అయ్యా ప్రభువా అని మొత్తుకుంటారంట. ఆయన అంటాడంట, అక్రమం చేయవాళ్ళరా నేను మిమ్మల్ని ఎప్పుడు ఎరగను పోండి అంటాడు. కొంతమందికి మారు మనసు పొందయ్యా, మార్చుకోయా, దిద్దుకోయా అయ్యా అని అంటుంటే వెటకారాలు చేస్తుంటారు. వెటకారాలు చేస్తుంటారు. ఎవడికి మూడిద్ది తేడా పడితే? ఎవరికి మూడిద్దండి? ఇప్పుడు పరిస్థితులు ఎట్టున్నాయి? ఇట్ట కనపడ్డాడు అట్ట పోతున్నాడు. పోయేటప్పుడు బాగానే ఉంటుంది, మళ్ళీ సాయంత్రానికి తీసుకొస్తున్నారు. అయిపోయాడు. ఎంతసేపు ఏం చూసుకొని మిడిసిపాటు మిడిమేళం నడమంత్రం చెప్పండి? ఎందుకు? మర్యాదగా దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోమని దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు జాగ్రత్త పడాలి. స్తోత్రం చెప్పు.